Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. So, Justice A.S. Gadkari, Bombay High Court, A.S. Gadkari and Madam Neela Gokhale in the case of Ankush Dattu Dhore, Maharashtra పేర్లు కాదు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అంకుష్ దత్తు ధోరే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఇన్ క్రిమినల్ రిట్ పిటిషన్ నంబర్ 1489 by 2020 on 5/8/2024. They have actually cast aspersions on the investigation of the police. They say that police officer has become copycat. Right? It is nothing but FIR is copied from the statement of the complainant. దీన్ని మీకు సరిగ్గా చెప్పాలి అంటే చాలామంది ప్రైవేట్ కేసు కోర్టులో వేస్తారు. వేయంగానే ఆ కోర్టులో ఉన్న కేసుని ఎండోర్స్ చేస్తారు. 156 Clause 3 CRPC కొత్త సెక్షన్ బిఎన్ఎస్ చెప్పలేము. సో దాన్ని చేసినప్పుడు జనరల్గా దాంట్లో ఏముంది అదే చేసి ఎఫ్ఐఆర్ రాస్తే ఏమైనా ఉపయోగం ఉందా? ఎందుకంటే ప్రైవేట్ కంప్లైంట్లో 100 సెక్షన్లు వేస్తాడు. ఏమీ లేకపోయినా 302 వేసేస్తాడు. ఏమీ లేకపోయినా 201 వేస్తాడు. అట్లీస్ట్ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ అంటే అదే కదా, హీ హ్యాస్ టు థింక్ ఓవర్, హీ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్. కానీ ఆ ప్రైవేట్ కంపెనీలో ఏముందో అదే ఎఫ్ఐఆర్, అదే చార్జ్షీట్, మొత్తం A to Z కాపీ 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 అంతే, అందుకని ఏం జరగదు. ఇదా ఇన్వెస్టిగేషన్ అని ఈ యొక్క బాంబే హైకోర్టు వారు వాయించి పారేశారు. నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ బై ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. హీ కాపీడ్ ది ఎఫ్ఐఆర్ ఫ్రమ్ ది కంప్లైంట్ అండ్ ఫైల్ ది చార్జ్షీట్. రాంగ్లీ బుక్డ్ పార్టీస్ ఇన్ ద ఫోర్జరీ కేస్. ఇది కూడా పూనాకు సంబంధించిన వాళ్ళది. పూణేలో certain residents of Pune, they were also made accused in this case. Ankush Dattu Dhore versus state of Maharashtra. Right. ఇక్కడ రాకేష్ పాటిల్ అని ఇంకా కొంతమంది దే ఫైల్డ్ ఏ ప్రైవేట్ కంప్లైంట్ బిఫోర్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వడ్గాం నియర్ పూణే పింప్రి ఏదో అక్కడ అనుకుంటుంది మొత్తానికి. సో హీ హాస్ ఫైల్డ్ ఏ ప్రైవేట్ కంప్లైంట్ 190 CRPC. It was taken cognizance by the magistrate. So magistrate normally he has forwarded the same to the concerned police, that is concerned police station of Talegaon PS to register and investigate the matter under section 156 Clause 3 CRPC. ఇది మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఎఫ్ఐఆర్ 3 రకాలుగా రిజిస్టర్ చేయించుకోవచ్చు. ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ డైరెక్ట్గా ఇచ్చేయటం. రెండవది ఇఫ్ ద పోలీస్ ఆఫీసర్ డజంట్ రిజిస్టర్, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఎస్పీ గారి దగ్గర కాపీ పంపించి రిజిస్టర్ చేయించుకోవటం. నాన్ కాగ్నిజబుల్ కేసు అయితే మ్యాజిస్ట్రేట్ గారి పర్మిషన్తో కేసు చేసుకోవటం. అసలు పోలీస్ స్టేషన్ మనం వేయాల్సిన పని ఏంటి అనుకుంటే యూ కెన్ స్ట్రైట్ అవే ఫైల్ ఏ ప్రైవేట్ కంప్లైంట్. 3వ రకం వేశారు. వేసిన తర్వాత సహజంగా ఇది పోలీస్కి వెళ్ళటం, పోలీస్ దీని వల్ల కేసు రిజిస్టర్ చేయడం అనేది చాలా పెద్ద తంతు. మ్యాజిస్ట్రేట్ గారు అప్పుడప్పుడు రివ్యూ చేస్తుంటారు. ఏమయ్యా మేము చెప్పినా కేసులు రిజిస్టర్ చేయరా అంటుంటారు. డోంట్ బి అండర్ రాంగ్ ఇంప్రెషన్ దట్ మనం ఇక్కడ 156 Clause 3 వేయంగానే అక్కడ కేసు రిజిస్టర్ చేస్తారనుకోబాకండి. అలా కోల్డ్ స్టోరేజ్ పెట్టి కేసులు చాలా కేసులు ఉంటాయి. ఎనివే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దే విల్ హ్యావ్ సమ్ అథారిటీ. సో నార్మల్లీ మీకు తెలిసిందే నాన్ కాగ్నిజబుల్ కేసు అయితే ఎక్సెప్ట్ ది పవర్ ఆఫ్ అరెస్ట్ 156 Clause ఉన్న అడ్వాంటేజ్ అక్కడ అరెస్ట్ చేయడానికి ఉండదు, మిగతా అన్నీ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ హైకోర్ట్ హ్యాస్ టేకెన్ స్ట్రాంగ్ అబ్జెక్షన్ టు కాపీడ్ ఎఫ్ఐఆర్ ఫైల్డ్ బై ద పుణే పోలీస్. కట్ కాపీ పేస్ట్ అంటే అక్కడ ఏముందో అదే రాశారు. 161 అదే రాశారు. చార్జ్ షీట్ అదే రాశారు. పోయిన వీడియో, ఇంతకుముందు వీడియో దాదాపు 2 ఒకటే మోడల్లో ఉన్నాయి. రైట్. సో ఈ ప్రైవేట్ కంప్లైంట్ని పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేస్తే దే హ్యావ్ రిజిస్టర్డ్ ఇట్ యాజ్ అ కేస్ ఇన్ క్రైమ్ నెంబర్ 22/2020 అండర్ సెక్షన్స్ 417 చీటింగ్ బై ఇంపర్సనేషన్, 420 చీటింగ్, 467 forgery for the purpose of cheating, 471, 199 and 200, 506 criminal reputation, read with 34 IPC. All the accused are from Talegaon area of Pune. కాబట్టి తాళేగాం పిఎస్లో రిపోర్టు అంతా చేయింది. పోనీ ఎఫ్ఐఆర్లో
ఆర్ దేర్ ఎనీ స్పెసిఫిక్ ఎలిగేషన్స్? ఈ అక్యూజర్లో ఒకడన్నా సరే దట్ దే హ్యావ్ ఫోర్జ్డ్ ది సిగ్నేచర్ ఆఫ్ సో అండ్ ఫోర్జ్డ్ ది డాక్యుమెంట్ ఉందా? లేదు. నన్ ఆఫ్ ది అక్యూజ్డ్ వాజ్ స్పెసిఫికల్లీ ఎలిజిబుల్ టు హ్యావ్ ఫోర్జరీ. అందరి మీద వేస్తారు. అందరి మీద వేస్తే ఫోర్జరీ ఎట్లా ప్రూవ్ అవుద్ది? ఫోర్జరీ అవ్వాలి. ఫోర్జరీ అయితే సంతకాలు తీసుకోవాలి, శాంపుల్ సిగ్నేచర్ తీసుకోవాలి, ఆ తర్వాత ఇక్కడ మెటీరియల్ డాక్యుమెంట్ తీసుకోవాలి. బోత్ ఆఫ్ దమ్ హ్యావ్ టు బి సెంట్ టు ది హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్. ఇలా చెప్తే చాలా టైం అయిపోతుంది. సో కాబట్టి ఇది చేయకుండా సింప్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఫోర్జరీ మాట రాసిపడి సో చార్జ్షీట్ వాడేశాడు. ఏమిటా చార్జ్షీట్ అని చెప్పి. సో దాని మీద యూ హ్యావ్ బికమ్ కాపీ క్యాట్స్, you have become wrong, you are booking accused persons wrongly even though they don't have any part in the forgery case. So kabatti this is no allegation against any petitioner that they forged the document. 467 is not applicable. తీసుకోవడం పడేశారు. పైగా ఇంకోటి ప్రైవేట్ కేసులో యాడ్ చేశారు మనోడు పోలీస్. ఏంటి? సెక్షన్ 4 and 25 ఆర్మ్స్ యాక్ట్. ఇది ఒకటి మాత్రం కొంచెం కలిపారు. సో ద అబ్జర్వేషన్ ఆఫ్ ది కోర్ట్ కూడా మనం తెలుసుకుందాం. దిస్ ఈజ్ దేర్ షీర్ ఆబ్లీవియస్నెస్, గుడ్డిగా చూడటం, నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ బై ది కన్సర్న్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. చూడండి ఎంత బ్యాడ్గా రాశారు. సో అఫిడవిట్ should be filed by the Joint Commissioner of Police after verifying as to what the investigation, how the investigation was done. And this is nothing but copy paste FIR అని క్లియర్గా రాసింది హైకోర్టు. కాబట్టి ఎవరన్నా పోలీస్ అధికారులు చూస్తే జాగ్రత్త అండి. దర్యాప్తు మనకు ఇచ్చిన పెద్ద పవర్ ఇన్వెస్టిగేషన్. ట్రూత్ ఈజ్ ద గోల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్తా ఉంటాం మనం. కాబట్టి దానికి ప్రయత్నం. అంతేగాని కట్ కాపీ పేస్ట్ మీరెందుకు? ఇక్కడ ఇంకో మాట కూడా జడ్జీలు కూడా హైకోర్టు వారు కొంచెం కామెంట్ చేశారు. ఏమని? ద జడ్జెస్ ఆర్ బికమింగ్ ఓన్లీ ఇంటర్మీడియరీస్. ఐటీ యాక్ట్లో సెక్షన్ 79 ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చెప్పిన ఇంటర్మీడియట్స్. వాట్ ఈస్ ద డ్యూటీ? గూగుల్ ఉంది. సపోజ్ ఏ అనే అతను తన గర్ల్ ఫ్రెండ్కి ఒక మెసేజ్ పెట్టాడు. గూగుల్ డ్యూటీ ఏంటి? లేకపోతే ఇంకోటి వాట్సాప్ డ్యూటీ ఏంటి? టు ట్రాన్స్మిట్ ద మెసేజ్ ఫ్రమ్ ఏ టు బి. దట్స్ ఆల్. దే డోంట్ నో ద కంటెంట్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్మీడియరీ. మీరు అది కాదు కదా జడ్జి గారు. యూ హ్యావ్ టు అప్లై యువర్ మైండ్. దట్ టు యూ హ్యావ్ టు టేక్ కాగ్నిజెన్స్. బిఫోర్ టేకింగ్ కాగ్నిజెన్స్ యూ హ్యావ్ టు అప్లై ద కేస్ విత్ జ్యుడిషియల్ మైండ్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఓకే, ఇంతకన్నా ఎక్కువ చెప్పడం బాగోదు. లెట్ us స్టాప్ హియర్. థ్యాంక్ యూ.